ఫ్రెండ్స్, గత 24 గంటలుగా సోషల్ మీడియాలో, అంతర్జాతీయ వార్తాపత్రికల్లో ఒకటే వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్టు నుండి తప్పుకుంటోందని. అమెరికా భయంతో, ముఖ్యంగా ట్రంప్ హెచ్చరికలకు భయపడి భారత్ రాత్రికి రాత్రే తన పెట్టాబేడా సర్దేసుకుంటోందని రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు పాకిస్తాన్కు చెక్ పెట్టడానికి, చైనాకి కౌంటర్ ఇవ్వడానికి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును భారత్ నిజంగానే వదులుకుంటోందా? 1000 కోట్ల పెట్టుబడిని, దశాబ్దాల కష్టాన్ని కేవలం అమెరికా ఒత్తిడికి తలొగ్గి నీళ్లపాలు చేస్తుందా? విదేశాంగ శాఖ అధికారికంగా ఏం చెప్పింది? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు వాస్తవమేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం 1 సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. మొదట అసలు ఏం జరుగుతోందో క్లియర్గా చూద్దాం. బ్లూంబెర్గ్, రైటర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాయి. ఇరాన్లోని చాబహార్ పోర్టుని ఆపరేట్ చేయడానికి భారతదేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ IPGL. ఈ సంస్థకు చెందిన స్థానిక బోర్డు డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారని, పోర్టు నిర్వహణకు వెళ్లాల్సిన నిధులు ఆగిపోయాయని, సింపుల్గా చెప్పాలంటే భారత్ అక్కడ ఆపరేషన్స్ ఆపేసి మెల్లగా ఖాళీ చేస్తోందని ఆ నివేదికల సారాంశం. కేవలం డైరెక్టర్లే కాదు, వెబ్సైట్ కూడా డౌన్ అయిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనంతటికీ ప్రధాన కారణం అమెరికాలో మారిన రాజకీయ పరిస్థితులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, మాక్సిమం ప్రెజర్ క్యాంపెయిన్ చేస్తామని హెచ్చరించారు. ఎవరైతే ఇరాన్తో వాణిజ్యం జరుపుతారో, ఎవరైతే ఇరాన్లో పెట్టుబడులు పెడతారో ఆ దేశాలపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సరిగ్గా ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే భారత్ చాబహార్ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే మనం ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అసలు భారత్ ఎందుకు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది? దీని వెనుక ఉన్న బలమైన ఆర్థిక కారణమేంటి? ఒక్కసారి లెక్కలు చూద్దాం. మనం చాబహార్ పోర్టు కోసం పెట్టిన పెట్టుబడి దాదాపు $120 మిలియన్. ఇది మనకు వ్యూహాత్మక ఆస్తి అనడంలో సందేహం లేదు. కానీ మరోవైపు అమెరికాతో మనకున్న వాణిజ్య సంబంధాలను చూడండి. ఈరోజు అమెరికా అనేది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మన ఐటీ ఎగుమతులు, ఫార్మా ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమ, వజ్రాలు మరియు ఆభరణాలు, ఇలా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అమెరికాతో ముడిపడి ఉంది. మన దేశంలో లక్షలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, టెక్స్టైల్ ఉద్యోగాలు అమెరికా మార్కెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. అమెరికాతో మన వాణిజ్యం విలువ దాదాపు $190 బిలియన్ పైమాటే. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఒక చిన్న పోర్టు కోసం, ఇరాన్తో స్నేహం కోసం మనం మన అతిపెద్ద కస్టమర్ అయిన అమెరికాను దూరం చేసుకోగలమా? ట్రంప్ అన్నట్లుగా మన వస్తువుల మీద 25% పన్ను వేస్తే మన ఐటీ కంపెనీల లాభాలు ఏమైపోతాయి? మన ఎగుమతులు కుప్పకూలిపోవా? అందుకే భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలే ముఖ్యమనే సూత్రంతో ముందుకు వెళ్తోంది. దీన్ని జియో పాలిటిక్స్ భాషలో కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటారు. 120 మిలియన్ల పోర్టు కోసం 190 బిలియన్ల మార్కెట్టుని రిస్క్ చేయలేం కదా. అందుకే ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, పూర్తి బాధ్యతతో తీసుకున్న తెలివైన నిర్ణయం. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే భారత్ దొంగచాటుగా పారిపోతోందని. కానీ ఇది ముమ్మాటికి అబద్ధం. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, మేము ఏ నిబంధనను ఉల్లంఘించలేదు. అక్టోబర్ 2025లో
అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేఖ ప్రకారం చాబహార్ పోర్టు విషయంలో ఆంక్షల నుండి మాకు మినహాయింపు ఉంది. ఈ గడువు 2026 ఏప్రిల్ 26 వరకు కొనసాగుతుంది. ఈలోపు మేము అమెరికా అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని ఆయన క్లియర్గా చెప్పారు. దీని అర్థం ఏంటి? భారత్ పారిపోవడం లేదు. మన చేతిలో ఏప్రిల్ వరకు చట్టబద్ధమైన అనుమతి ఉంది. మనం చేస్తున్నది ఏంటంటే వ్యూహాత్మక మౌనం. దూకుడు తగ్గించి ఆచితూచి అడుగులేయడం ఒక పరిణతి చెందిన దేశం యొక్క లక్షణం. ఇప్పుడు గొడవ పెట్టుకుని పరిస్థితిని దిగజార్చుకోవడం కన్నా కాస్త వెనక్కి తగ్గి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే తెలివైన పని. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మనం చాబహార్ ఎందుకు కట్టాం? పాకిస్తాన్ను దాటుకుని ఆఫ్ఘనిస్తాన్కు, అక్కడి నుండి సెంట్రల్ ఆసియాకు వెళ్లడానికి. గత 10 ఏళ్లలో మనం ఆ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలు, మందులు పంపించాం. మన లక్ష్యం చాలా వరకు నెరవేరింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఉంది. వాళ్లతో వాణిజ్యం చేయడం అంత సులభం కాదు. మరోపక్క ఇరాన్లో అంతర్యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ గగనతలం మూసివేసేంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో అక్కడ భారీగా డబ్బు ఖర్చు చేయడం ఎంతవరకు సురక్షితం? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించే ఉంటుంది. చాలా మంది మరి చైనా సంగతేంటి, మనం వదిలేస్తే చైనా ఆక్రమిస్తుంది కదా అని ఆందోళన పడుతున్నారు. నిజమే, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు ఇది పోటీనే. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, చైనా కట్టిన గ్వాదర్ పోర్టు ఇప్పుడు దాదాపు ఫెయిల్యూర్ దిశగా ఉంది. అక్కడ సరైన వ్యాపారం లేక బలూచిస్తాన్ ప్రజల నిరసనలతో చైనా సతమతమవుతోంది. ఇప్పుడు మనం చాబహార్ను తాత్కాలికంగా పక్కన పెట్టినంత మాత్రాన చైనాకు వచ్చే లాభమేమీ లేదు. పైగా అమెరికా ఆంక్షలు చైనా మీద కూడా ఉంటాయి. కాబట్టి చైనా కూడా ఇరాన్లో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం INSTC. రష్యాతో వాణిజ్యం చేయడానికి మనం చాబహార్ను ఒక మార్గంగా ఎంచుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రైవేట్ ఎగుమతిదారులు కూడా ఇరాన్ మీదుగా సరుకులు పంపడానికి భయపడుతున్నారు. యుద్ధ మేఘాలు అలుముకున్న ప్రాంతం గుండా వ్యాపారం చేయడం రిస్క్ అని భావిస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా అక్కడ కార్యకలాపాలు సహజంగానే తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం దీన్ని గమనించే అధికారికంగా ఈ స్లోడౌన్ ప్లాన్ను అమలు చేస్తోంది. చివరిగా ఒక్క మాట, చెస్ బోర్డు మీద ఆట గెలవాలంటే రాజుని కాపాడుకోవడం కోసం కొన్నిసార్లు సిపాయిలను, కొన్నిసార్లు మంత్రులను కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు భారత్ చేస్తున్నది అదే. మన ఆర్థిక వ్యవస్థ అనే రాజుని కాపాడుకోవడం కోసం చాబహార్ అనే పావును తాత్కాలికంగా పక్కన పెడుతున్నాం. అంతే తప్ప ఆటలో ఓడిపోలేదు. ఏప్రిల్ 2026 వరకు గడువు ఉంది. ఈ 3 మాసాల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ట్రంప్ మనసు మారొచ్చు, లేదా కొత్త ఒప్పందం కుదరవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను చూసి మన దేశ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ప్రభుత్వం ఆచితూచి ప్రతి అడుగును దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేస్తోంది. ఎమోషన్స్ కన్నా ఎకనామిక్స్ ముఖ్యమని నిరూపిస్తున్న ఈ నిర్ణయం దీర్ఘకాలంలో మనకు మంచి చేస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చాబహార్ను వదిలేసి భారత్ మంచి పని చేసిందా, లేక అమెరికాను ఎదిరించి నిలబడాల్సిందంటారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.